నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 34వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. సూర్యుడు ఉదయించక ముందే అవ్వదాతలకు 1వ తేదీన ఇంటికి వెళ్లి పెన్షన్ అందించే వాళ్ళం. గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను. గుడివాడ 34వ వార్డులో నీలమహాల్ రోడ్ అల్లంబడి దగ్గర సప్ప శ్రీనివాస ఆధ్వర్యంలో మధ్య పంపిణీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. గుడివాడ వైఎస్ఆర్సీపీ నేతలు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 34వ రోజుకు చేరుకుంది. నందివాడ మండలంలోని రుద్రపాక, గాజులపాడు, గోపాలపురం, బండివానిగూడెం గ్రామాల ఉదయం పూట ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని పోలుకొండ, శంకరంపాడు గ్రామాల్లో సాయంత్రం ప్రచారం నిర్వహించారు. ముందుగా ప్రచారం ప్రారంభించిన రుద్రపాక గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో గ్రామాల గజమాలతో ప్రజానికం, వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే కొడాలి నానికి ఘన స్వాగతం. ప్రచారంలో భాగంగా గ్రామంలోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని క్రైస్తవ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని, ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటూ స్థానిక ప్రజానికం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు వచ్చాయి. కొత్తగా 4 పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. ఇవన్నీ తీసుకొచ్చింది సీఎం జగన్ కాదా? ఇదంతా అభివృద్ధి కదా అని కొడాలి నాని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుది బోగస్ రిపోర్ట్, సీఎం జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ గా కొడాలి నాని అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో నందివాడ మండల ఎంపీపీ పేల ఆదం, వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి, సర్పంచులు వసంతల సత్యవతి, గుడిపాటి రజని, జాజుల జ్యోత్స్న, నియోజకవర్గ పార్టీలో గుడివాడ టౌన్, రూరల్, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచానికం పాల్గొన్నారు. ఎవరు బొమ్మ పెట్టుకోలేదు నాకు జగన్ అంటే ఎంత ఇష్టము. నాకు ఇంటికి తెచ్చి 300 ఇస్తున్నాడు. చంద్రబాబు 4000 ఇస్తానన్నాడుగా. జగన్ బాబు చంద్రబాబు 4000 ఇస్తాను. నాకు అక్కర్లా. దొంగ 4000 10,000 ఇచ్చిన నాకు. ఎందుకని తీసుకురాలేవాడు మా జగన్ బాబు. మంచివాడా? తెలుస్తుందా? అర్థమైపోతా నీకు? నాకు అన్ని తెలుసు. ఇదేనా నీళ్ళు? లోపల పక్క పైన ఇది గోడ చెప్పాను. పైన చూడటానికి కాలు కాలుతాయి. అమ్మ కాలు కాలుతాయి. వస్తాను కాలు కాలుతాయి.
ప్రతిపక్షాలన్నీ ఏకమై పేదలకు మంచి జరగకూడదని గడప గడపకు పెన్షన్ వెళ్లకుండా అడ్డుకున్నాయి. గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ కుట్రపూరితంగా గడప గడపకు వెళ్లి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నాయి. 66 లక్షల మంది లబ్ధిదారుల్లో కేవలం 50 లక్షల మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మిగిలిన 16 లక్షల మంది అవ్వతాతలు పెన్షన్ అందుకునేందుకు కష్టపడాల్సి వస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతానికి అవ్వతాతల పరిహారం చెల్లించాల్సి వస్తుంది. టీడీపీ దాని మిత్రపక్షాలకు ఓటు వేస్తే పెన్షన్ అందుకోవడానికి ఇబ్బంది పడినట్లే. మిగిలిన సంక్షేమ పథకాలు అందుకోవడానికి లబ్ధిదారులు ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేనిఫెస్టోలో పెన్షన్ 4000 ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఎప్పటి నుండి చేస్తాను విధి విధానాలేంటో వెల్లడించలేదు. ఇదే ఆయన నయవంచనకు నిదర్శనం. ఎన్నికలు సమీపించిన వేళ ప్రతిపక్ష పార్టీ పెద్ద మనిషి పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పండ్లు పంపిణీ చేస్తూ మాయమాటలు చెబుతున్నారు. మరి ఈ 4 ఏళ్ల ఈ పెద్ద మనుషులంతా ఏమయ్యారు? చెప్పిన ప్రతి మాటను దమ్ముగా అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వానికి ప్రజలందరూ మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యేగా కొడాలి నాని, ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్లను భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రజలందరూ తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలన్నారు. ఏదో నేను తెలియజేయడం జరిగింది. 66 లక్షల మంది పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు ఉంటే సుమారు 50 లక్షల మందికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. మిగిలిన 16 లక్షల మంది 15 లక్షల పరిస్థితి ఏంటి? వారికి మరి ఇళ్ల వద్దకు వెళ్ళి ఇస్తారా, లేకపోతే సచివాలయానికి పిలిపిస్తారా అనేది కూడా క్లారిటీ లేకుండా ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఈ ప్రతిపక్షాలు చేసిన రాగ్దాంతం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. దీనిని మనం శుభ్రంగా పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళు, వితంతువులు, ఒంటరి మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఈ 2 నెలల నుంచి రానున్న ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వానికి దాని మిత్రపక్షాలకి ఓటు వేస్తే మిగిలిన అన్ని సంక్షేమ పథకాలకి కూడా ఇదే దుస్థితి. ఈ రోజు పెన్షన్ తీసుకుంటానికి ఏ విధంగా పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో రేపటి రోజున ఏ సంక్షేమ పథకం అమలు అవ్వాలన్నా కూడా ఇదే రకమైన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ తెలుగుదేశానికి కానీ, ఈ జనసేనకు కానీ, ఈ బీజేపీకి కానీ ఓటేస్తే దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెన్షన్ 4000 చేస్తానని చెప్పేశాడు. సంతోషం, మంచిది, శుభవార్త చెప్పారు. ఎప్పుడు నుంచి చేస్తాను? 4000 పెన్షను నేను అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచి ఇస్తానా, లేకపోతే ఆ తర్వాత సంవత్సరం నుంచి ఇస్తానా, లేకపోతే ఎన్నికల ముందు ఇస్తానా అనేది ఒక్కటి కూడా క్లారిటీ లేకుండా చెప్పాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు కిందటి సంవత్సరం కిందటి ఎన్నికల్లో 2000 నుంచి 3000కి ఏ విధంగా పెంచుకుంటూ ఇస్తానని చెప్పాడో దానిలో మాట తప్పకుండా ఆయన 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ దశల వారీగా 3000 పెన్షన్ చెప్పిన దాని ప్రకారం అమలు చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఊరిని 4000 చేస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, ఊరిని అమలు కాని హామీలన్నీ కిందట 2014లో కూడా ఆయన మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఉంది. దానిని 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు? అంతేకాకుండా ఆయన మేనిఫెస్టోలో ఉన్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలా. హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయని 2019కి ముందు మహిళామ తల్లులు చెప్పులతో కొడతారని చెప్పి పసుపు కుంకుమని హడావుడిగా పెట్టి 10,000 రూపాయలని వారి అకౌంట్లోకి జమ చేశాడు. రుణమాఫీ చేస్తానని చెప్పి చెయ్యకుండా చివరిలో తిడతారు, మహిళలు మనకు ఓట్లు వేయరని చెప్పి చివరిలో హడావుడిగా పసుపు కుంకుమ జమ చేశాడు. ఇప్పుడు కూడా ఈ అమలు కాని హామీలు ప్రజలెవరో నమ్మరో. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. గుడివాడలో ఈ తెలుగుదేశం అభ్యర్థి ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి వచ్చి గుడివాడలో తిరుగుతూ ఉన్నాడు. మరి సంవత్సరం నుంచి కూడా పెన్షన్దారులు శుభ్రంగా చక్కగా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్ద పెన్షన్లు తీసుకుని ఆ డబ్బులతో అనారోగ్యం ట్యాబ్లెట్లో లేకపోతే ఇంటి అవసరాలకో వాడుకుంటూ ఉన్నారు. ఈ పెద్ద మనిషి ఈ రోజు గత వారం రోజుల నుంచి గుడివాడ పట్టణంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి చక్కెరకేళి 1 డజను, అరటికాయలు 1 డజను, లేకపోతే యాపిల్ కాయలు 1 డజను, మామిడి పళ్ళు 1 డజను ఇచ్చి కళ్ళబొల్లి మాటలు చెబుతా ఉన్నారు. ఈ 4 ఏళ్ల నుంచి నువ్వేమయ్యావు? ఈ పెన్షన్ పెన్షన్దారుల అవస్థలను నువ్వేం తెలుసుకున్నావు? నువ్వెవరిని కలుసుకున్నావు? ఈ రోజు రేపటి రోజు 13వ తారీఖున ఎన్నికల్లో నీకు ఓటు వేయాలని నీకు ఆదుర్దాతో వాళ్ళెవరో మీకు ఓటు వేయరని నువ్వు గమనించావు. కాబట్టే ఈరోజు వాళ్ళని ప్రలోభ పెట్టడానికి
ఈ రకమైన చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తా ఉన్నారు. గుడివాడ పట్టణం, గుడివాడ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ, పెన్షన్దారులకి కానీ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళందరికీ తెలుసు. 4 ఏళ్ల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఏ డేట్కి అయితే పెంచుకుంటా వెళ్తానన్నాడో ఆ డేట్కి, అమ్మఒడి ఏ డేట్కి అయితే ఇస్తానన్నాడో నెలలో ఆ డేట్కి, అదేవిధంగా ఆసరా, చేయూత, వాహనమిత్ర వీటన్నిటినీ కూడా చెప్పిన టైంకి, చెప్పిన డేట్కి అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరూ కూడా గమనించి మనందరికీ ఈ 5 ఏళ్ల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పైన గుడివాడలో కొడాల నాని గారికి మీ అమూల్యమైన, అతి పవిత్రమైన, ప్రాణ సమానమైన ఓటు ముద్రను ఫ్యాను గుర్తుపై వేసి గుడివాడలో కొడాల నాని గారిని, అసెంబ్లీ నియోజకవర్గానికి కొడాల నాని గారిని, అదేవిధంగా పార్లమెంట్ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ గారిని మీ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. ప్రతి సంవత్సరం వేసవిలో ప్రజల దహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు మరియు మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు అందించి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు విచ్చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో వేసవి దృష్ట్యా ప్రతి ఏటా ప్రజల దహార్తికి అందించి ప్రతి వార్డుకి 2 చలివేంద్రాలని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రభుత్వంలో కనీసం ఏర్పాట్లు చేయడంలో విఫలం అవ్వడమే కాకుండా మంచినీరు సరైన సమయంలో అందించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అని వాపోయారు. నేరసు చింతయ్య మాట్లాడుతూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడంతో సంతోషకరమని, ప్రజలకి మంచి నీరు అందించడం చాలా మంచిదని వారిని అభినందించారు. సప్ప శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి ఏటా మజ్జిగ పంపిణీ, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటున్నామని, ఇక ముందు కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. బ్రదర్స్ అందరూ కలిపి ఈ రోజున ఈ వేసవకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో వేసవకాలం వస్తే పురపాలక సంఘం తరఫున వార్డుకి 2 చలివేంద్రాలు పెట్టి దరిదాపుగా 72 మంచినీటి కేంద్రాలు కానీ, కొన్ని మజ్జిగ పంపిణీ కేంద్రాలు కానీ పెట్టి బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. ఈ రోజున మజ్జిగ పంపిణీ కేంద్రాలు కానీ, తాగడానికి మంచినీళ్ళు పెట్టడం కాదు కదా, కనీసం గుక్కడి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటాం. చాలా దారుణం. ప్రజలను పట్టించుకోకపోయినా సరే ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో, వెనిగండ్ల రాము గారి విజయాన్ని కాంక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పూనుకుని అన్ని వార్డుల్లో కూడా ఈ వేసవకాలం ప్రజల దాహార్తిని తీర్చేదానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. వెనిగండ్ల రాము గారి దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ మేము సేవ చేసి ప్రజల మన్నలు పొందాలనే ఆలోచనతో ఉన్నామే కానీ భయపెట్టి మీకు పెన్షన్లు తీసేస్తాం, మీకు అవి తీసేస్తామని అందరినీ ఏ రకంగా భయపెట్టలేరు. ఇంకొక 12-13 రోజుల్లో ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడుతూ ఉన్నారు ప్రజలు. తప్పనిసరిగా ఈ చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు 34వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభిమానిగా రాము గారి విజయాన్ని కాంక్షిస్తూ సప్ప శ్రీనివాసరావు గారు వారి అన్నదమ్ములందరూ కలిపి ఈ రోజున ఓ చక్కటి మజ్జిగ కేంద్రాన్ని 34వ వార్డు ప్రజల కోసం అందించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా వారు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సహాయ సహకారాలు అందిస్తూ ఈ వార్డులో వారి యొక్క సహకారం రాము గారికి మరువలేదని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసవికాలంలో వారి యొక్క దాహార్తిని తీర్చడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక చైర్మన్ గారు చెప్పడంలో మరి మేమంతా కూడా ఒక టీముగా ఉండి వారి చైర్మన్గా ఉన్నప్పుడు మేము ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వేసవికాలంలో అని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని
చలివేంద్రాలని ఏర్పాటు చేయటమే కాకుండా మజ్జిగ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి మరి ప్రజల యొక్క దాహార్తిని ఆ విధంగా తీర్చడానికి ఎంతో మరి పురపాలక సంఘంలో పనిచేస్తూ కూడా వారి యొక్క బాధల్ని ఇలా వేసవకాలం వచ్చినప్పుడు ఏ విధంగా వారిని సహకరించాలని చెప్పని ఒక ప్రత్యేకమైన దృష్టిని సహకరించడం జరిగింది. ఈ రోజున అలాంటి పరిస్థితి ఏమి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలంతా కూడా గమనించి ఒక మంచి మనిషిని ఎన్నుకుని ఈ గుడివాడ పట్టణంలో ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఈ గుడివాడ పట్టణంలో ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని వారి ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మా ద్వారా మంచి కార్యక్రమాలు గుడివాడ ప్రజలకు మంచి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను నా పేరు సఫా శ్రీనివాసరావు, మా బ్రదర్ అప్పారావు, మీ అందరం కలిసి ఇక్కడ నెలమహాల్ రోడ్లో అల్లంబడి దగ్గర ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చలివేంద్రం ఏర్పాటు చేయడం అయింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూసి నేను హైదరాబాద్ నుంచి వచ్చి సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇప్పుడు రాము గారి సేవా కార్యక్రమాలు చూసి స్పందించి వారికి అనుకూలంగా ఉండాలని అన్నీ నిర్ణయించుకొని వీళ్ళ సహకారంతో చైర్మన్ గారు ఈ అందరి సహకారంతో నేను ఏర్పాటు చేయడం అయింది. ప్రతి సంవత్సరం కంటిన్యూగా సేవ చేస్తాను. అది నా అభిలాష, అందరి కోరిక. మంచిగా అందరూ ఉపయోగించుకొని శుభ్రంగా హ్యాపీగా ఉండాలని కోరికండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాల అసత్య ప్రచారణ చేస్తున్నాయని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గోడ్ల శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి ఎంపీ నారాయణ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలన్నీ పూర్తి అవాస్తవమని నాయకులు ఖండించారు. నీతి ఆయోగ్ సూచనలతో దేశవ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అవుతుందన్నారు. ఈ యాక్ట్ కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాదు. ఇప్పటికే యూపీ లాంటి అనేక పెద్ద రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అవుతుందని తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ అసత్య ప్రచారాలకు పాల్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరికి కాల్ చేసి మెసేజ్ పెట్టి జగన్ భూములు కాజేస్తాడని ప్రతిపక్షాలు చెబుతున్నాయని పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ భూములు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదని, ఆ విషయం పెత్తందారులకు తప్ప అందరికీ తెలుసన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా అని నాయకులు ప్రశ్నించారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మార్చాలి అని, ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో ప్రభుత్వం రీసర్వే చేయించిందన్నారు. వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇవ్వడానికి బౌండరీస్ నాటించి రికార్డులన్నీ అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ రైతులకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా దుష్ప్రచారాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొంకింతల ఆంజనేయ ప్రసాద్, వెంపటి సైమాన్, చుండూరు శేఖర్, గనుకుల ఆనంద్ మురళి పాల్గొన్నారు. వారిని గందరగోళానికి గురి చేసి దాని ద్వారా ప్రయోజనం పొందాలని చూడటం దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇటీవల టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తే ల్యాండ్ టైటిల్ గురించి ఒక అసత్యమైనటువంటి ఆరోపణ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేసేస్తారు, మీ భూములు జాగ్రత్త అని చెప్పి చెప్తున్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, ఏంటి అనేది ముందు వివరంగా చెప్పవలసిన బాధ్యత మా అందరి పేరున ఓటర్లకు తెలియజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. 1989 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు తీసుకురావాలని చేయటం, అప్పట్లో ప్లానింగ్ కమిషన్ అనేది ఒక వ్యవస్థ ఉండటం, తదుపరి దాన్ని నీతి ఆయోగ్గా మార్చడం, నీతి ఆయోగ్లోంచి ఈ చట్టం నీతి ఆయోగ్ అనే వ్యవస్థ ఈ చట్టానికి సంబంధించి కొన్ని సూచనలు చేయటం, దేశవ్యాప్తంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న చట్టం ఇది. రమారమి 11 రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. తదుపరి రాష్ట్రంలో వచ్చినటువంటి అర్జీలు కానీ లేదా ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి కానీ కోర్టులో వ్యాజ్యం వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా కేటగారికల్గా ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసిన రోజున మాత్రమే మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతుల పట్ల
చాలా స్పష్టమైన అవగాహన, రైతుల పట్ల ప్రేమ, అనురాగాలు కలిగి ఉంది. వ్యవసాయం ఎందుకు అన్న దండగా అన్న వ్యక్తులు ఈరోజు రైతుల గురించి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. 1932 ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం చేసి ల్యాండ్ సర్వే చేసి RSR అనే ఒక దాన్ని తయారు చేసి దానిలోనే భూమి హక్కులను ప్రామాణికంగా తీసుకుని ఈ రోజుకి నడవబడుతుంది. దాని ద్వారా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇవి కూడా రీసర్వే జరపడం జరగలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి సర్వేలు జరపడం, అంతేకాకుండా ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలో ఉండి వారి అనుభవంలో ఉండి RSRలో ప్రభుత్వ భూములుగా గుర్తింపబడి ఉన్నటువంటి భూములను డాట్స్ పెట్టి, అంటే చుక్కలు పెట్టి, దాన్ని 22A చట్టం కింద దాన్ని నిలుపుదల చేసి దాని మీద హక్కులు ఎవరో కలగకుండా, దాన్ని ఎక్విజేషన్ ప్రాసెస్ జరగకుండా నిషేధించడం జరిగింది. దాని మీద సమగ్రమైనటువంటి సర్వే జరిపి ఏదైతే చుక్కల భూములు ఉన్నాయో, ఎవరైతే కొంతకాలంగా అనుభవిస్తూ సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి దాని మీద పూర్తి హక్కులు కలిగేటట్టు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు రమారమి 2 లక్షల సుమారు ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉండి వాటి మీద హక్కులుగా లేకుండా ఉన్న చట్టాలను కూడా మార్చి ఆ భూములన్నీ కూడా పేద ప్రజలకు పంచినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. మేము చెప్తున్నాం పెత్తందారికి పేదవాడికి పోరాటం అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక చట్టాలు తీసుకొచ్చి పేద ప్రజల సంక్షేమంగా ఏదైతే భూములు ఉన్నాయో భూములకు సంబంధించి వివాదాస్పదమైన భూములు ఈ రోజున్న చట్టాల ప్రకారం, భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఏదైతే భూములకు సంబంధించి న్యాయస్థానాల్లో ఏళ్ళకు సమస్యగా మిగిలిపోయి ఎటువంటి తీర్పులు రాకుండా ఉన్న ఈ సందర్భంలో భూములు సర్వే జరిపించి భూముల సంపూర్ణమైన హక్కు ఎవరు కలిగి ఉన్నారు అని చెప్పి చేయడం జరిగింది. కార్డు వ్యవస్థను తీసుకురావటం, కార్డు వ్యవస్థ ద్వారా ఆటో మ్యూటేషను, ఆటో ఈ స్టాంపింగ్ లాంటి పెను మార్పులు, అంటే భూ వివాదాలు మా పోరాటం కూడా పేదలకి పెత్తందారులకి ఎక్కడైతే ఈ డాట్స్ ల్యాండ్స్ ఉన్నాయో, చుక్కల భూములు ఉన్నాయో, లేకపోతే జమీదారీ భూములు అంటారు, ఆ భూములు ఎక్కడ పేద ప్రజలకు వచ్చేస్తాయో, పేద ప్రజలకి ఏదైతే పెత్తందారులు ఉన్నారో తెల్ల పంచి కట్టుకుని బెల్ల పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ చిన్న రైతులు, సన్నకారు రైతులు మా పక్కన రేపొద్దున కూర్చుని వాళ్ళు కూడా మాతో పాటు భూములు ఉంటాయి అనే అసహనంతో చేసేటటువంటి ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడతారు. ఈ LPA యాక్ట్ అంటే ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే భూ రక్షణ చట్టము, దాని పేరే భూమిని రక్షించడం ప్రజల నుంచి. ఈ చట్టాన్ని 1964లోనే భారతదేశంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వాలు తీసుకురాలేకపోయాయి. ఎప్పుడో 1934లో బ్రిటిష్ వారు చేసిన సర్వేనే, ఆ సర్వే రాళ్ళ ఆధారంగానే ఇవాళ కూడా ఈ భూములు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం, ఇక్కడ మన ప్రభుత్వం సరే చేస్తామని చెప్పేసి తీసుకొని దీని గురించి అత్యధికంగా దుష్ప్రచారం చేసేది ఎవరంటే పెత్తందారులే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలుంటే 4,90,00,000 మందికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ 10 లక్షలు ఎవరైతే పెత్తందారులు ఉన్నారో, భూ కబ్జాదారులు ఉన్నారో, దొంగలు ఉన్నారో, దోపిడీదారులు ఉన్నారో, వేల కోట్లు ఆక్రమించి వేల కోట్లు ఫిలిం సివిల్ కట్టుకుని ఈ పేద ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారో
వాళ్ళకి ఇబ్బంది. ఈ చట్టం అనేది ఒక గొప్ప చట్టం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మీకు 2 ముక్కలు చెప్తాను. సమగ్రమైన సర్వే జరుగుద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హోదాకు తావు లేకుండా మనకు ఒక బ్యాంకులో కావాలంటే బ్యాంకులో సర్వే నెంబర్ ఉంటుంది, వ్యవసాయ శాఖలో సర్వే నెంబర్ ఉంటుంది, మున్సిపాలిటీలో సర్వే నెంబర్ ఉంటుంది. ఈ సర్వే నెంబర్లను తీసుకొని మనం ఒకసారి కోఆర్డినేట్ చేసుకోవడానికే చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ కర్ణాలు వాళ్ళు చేతులతో రాసి రకరకాల వివాదాలకు ప్రధానమైన కారణమైంది. ఉదాహరణకి చేపల చెరువులు ఉన్నాయి. ఒకళ్ళు 2000 3000 చేపల చెరువులు చేస్తున్నారు. నాకు 10 ఎకరాలు ఉంటే నా చెరువు ఎక్కడి నుంచి వెళ్తే చెప్పగలవా? నెలల్లో సాధ్యపడే విషయమా? ఈ తీసుకురావడం వల్ల సమగ్ర ఎవరైతే వాళ్ళ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ను రైతులను పిలిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ అధికారులు వెళ్ళి కోఆర్డినేషన్ చేసుకొని అప్పుడు రికార్డు చేయడం జరుగుతుంది. ఈ వాళ్ళకి వాళ్ళు రావట్లా, ఓన్లీ సర్వే మాత్రమే జరుగుతుంది. ఇది రాకుండానే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాగేసుకున్నాడు. అసలు ఒకరి హక్కు మన ప్రభుత్వంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇలా గాలి మాటలు మాట్లాడతారా? ఎలా సాధ్యపడుతుంది ఒక రాష్ట్రం తీసుకోవడానికి అమాయకంగా? దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే సర్వే చేసినాక ప్రతి రైతుకు ఒక యూనిక్ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీయగానే దాంట్లో మొత్తం మీ వివరాలన్నీ ఉంటాయి. దీనికి ఈ కార్డుకి ప్రభుత్వమే మీకు బాధ్యత వస్తుంది. అసలు మీ ల్యాండ్ లేదని సమస్య ఉండదు. ఇక్కడ రికార్డ్ అయ్యాక మీకు నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని దానికి ఇన్సూరెన్స్ కల్పించి మీకు డ్యామేజ్ ఇచ్చి ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంది. సాక్షాత్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు మరి మీకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పుడు మీకు ఈ విషయాలు దేనికి? దీనివల్ల ఎక్కడ డిస్ప్యూట్ జరగదు. ఒక ఉద్యోగి ఒక జీవితాంతం ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక 40 లక్షలు 50 లక్షలు వస్తే ఒక ప్లాట్ కొనుక్కుంటే తీరా అక్కడికి వెళ్ళేసరికి అది డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యింది, లేకపోతే మాన్యం భూములు అయి ఉంటాయి, లేకపోతే ఇతరత్రంగా ఉంటాయి. నష్టపోతాడు కదా కట్టుకోలేక. ఆ పరిస్థితి రాకూడదు, రెండో రిజిస్ట్రేషన్ రాకూడదు, ఇలాంటి భూములు రాకూడదు. పక్కాగా డాక్యుమెంటేషన్ ఉండాలి. భూమి అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఒక రైతు అమెరికాలో ఉన్నా సరే, ఆస్ట్రేలియాలో ఉన్నా సరే, తన యూనిక్ కార్డు ఓపెన్ చేయగానే అతని ల్యాండ్ ఓపెన్గా ఉంటుంది, ఓపెన్ క్లాస్గా. అటువంటి మంచి స్కీమును వ్యతిరేకించే విధంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాం. కర్ణాటకలో ఉన్నా సరే వాళ్ళ లాంగ్వేజ్లో ఓపెన్ అయిపోతుంది. ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ స్టేట్లో ఉన్నా కూడా వాళ్ళు ఓపెన్ చేసుకుంటే మనకి ఓపెన్ అయిపోయి మన సైట్ ఎక్కడ ఉందని చెప్పి సర్వే నెంబర్తో సహా వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అటువంటి మంచి స్కీమును ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవరు అల్లరి చేస్తున్నారు? మీ భూములన్నీ పోతాయనే. సామాన్యుడికి ఈ చట్టంతో పని లేదు. సామాన్యుడికి న్యాయం జరుగుద్ది. 4,90,00,000 మందికి న్యాయం జరుగుద్ది. ఇక ఈ 10 లక్షల మంది ఎవరైతే పెత్తనదారులు ఉన్నారో వాళ్ళ పొలాలు వాళ్ళ రంగు బయటపడుద్దని దీన్ని అల్లరి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మా న్యాయవాదులకు ఉన్న ఇబ్బంది చెప్తున్నారు. కొంత దీంట్లో అప్పీల్ లేదనే భావన. తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. 53 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ భారతదేశంలో. ఎంత కాలానికి? నాకు తెలిసి 97 మేట ఇవాళ ఇప్పుడు అమరావతిలో హైకోర్టులో ట్రైల్లో ఉన్నాయి. 83 కేసులు ఇవాళకి జరుగుతున్నాయి. అంటే 3 తరాలు వెళ్ళిపోయింది. ఇన్ని ఎప్పుడు డిస్పోజల్ అవ్వాలి? ఈ పరిస్థితి రాకూడదు. సామాన్యుడికి న్యాయం జరగాలని చెప్పేసి దీని మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉంటే ప్రభుత్వం అందరికీ ఇది సమగ్ర సర్వే అయిపోయి కాగా అందరి ఒపీనియన్ తీసుకుంటుంది. మేధావులను పెద్దలు అందరితో కలిపి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని అప్పుడు చట్టం ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఇవాళకి ఇవాళ చట్టం రావట్లే. ఎందుకు మీరు బొమ్మలు చదువుకుంటున్నారు? ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? మేము ఒక్కటే డిమాండ్ చేస్తాం. ప్రజలందరూ కూడా సామాన్య రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు, భూ కబ్జాదారులకు ఇబ్బంది, డబుల్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి ఇబ్బంది, దొంగలకు ఇబ్బంది తప్ప ఇది సామాన్యుడికి ఇబ్బంది లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కొంతమంది టీడీపీ నాయకులు ప్రచారం చేసేది ఏంటంటే మీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు జిరాక్స్ పేపర్ ఇస్తారు, ఒరిజినల్ పట్టా ఇవ్వట్లేదని చెప్తున్నారు. అది నిజమా? కాదు, అది వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు. ఇవాళ డిజిటల్ ఇండియా అయిపోయింది. మనం ఇంతకుముందు బ్యాంకులకి చెప్పేది సార్, ఇప్పుడు అమలు లేదు. అసలు చట్టమే రాలా. ఇవాళ వరకు ఆ చట్టమే అమలు రాలా, కార్యక్రమం దాల్చలే. అది పూర్తిలోనే ఉంది. మరి విచారణ సమగ్ర జరుగుతూ ఉంది, సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వే అయిపోయినాక మేధావుల అభిప్రాయాలు తీసుకుని ఓవర్ నైట్ వచ్చేది కాదు, అందరి అభిప్రాయాలు తీసుకొని
అప్డేట్ చేయమని ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యి ప్రాసెస్ జరుగుతూ ఉంది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని అప్పుడు చట్టం అమలు పరుస్తాం. కానీ ఇవాటికి వాళ్ళ అవన్నీ అబద్ధాలు, అవన్నీ ఏం చెప్పట్లా, అవన్నీ అబద్ధాలు ఏం చెప్పట్లేదు. సర్వే జరుగుతుంది. సర్వే అవ్వకుండా ఏ నిర్ణయాలు తీసుకోము. ఇప్పుడు మామూలు జరుగుతుంది. ఇస్తారు. ఇప్పుడు ఇప్పటివరకు అలాంటి ఏమి లేవు. ఇది ఈ చట్టం అయిపోయాక అప్పుడు దాని మీద అందరికీ అప్పుడు కూడా యూనిట్ కార్డు ఇస్తారు. లేదు లేదు లేదు, ఇంకా వచ్చాయి. ఇవాళ ఏటీఎంలు వచ్చాయి, తర్వాత ఆన్లైన్ వచ్చింది. ఇవాళ రిజిస్ట్రేషన్కి ఈ కాగితాలు తెచ్చుకొని వాడి దీడి చేసి వీడిది వాడి చేసి వాడింట్లో పెట్టి కాలిపోయి తగలిపోయి చెదలబట్టి ఇవాళ డిజిటల్ కార్డు వస్తుంది. అడ్వాన్స్ అయ్యి ప్రపంచం అడ్వాన్స్ అయిపోయింది. ఇది ప్రపంచంలో 90 దేశాలు ఇది అమల్లో ఉంది. పెద్ద పెద్ద దేశాలు మనంత 10 ఆస్ట్రేలియాలో కానివ్వండి, యూఎస్ఏలు కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఈ చట్టం అమల్లో ఉంది. అక్కడ కరప్షన్ తక్కువ. మనకి ఎందుకండి 10 చోట్ల రిజిస్ట్రేషన్ 53 లక్షల కేసులు ఎందుకు కోర్టులు పెండింగ్ ఉన్నాయి? అక్కడ కూడా లిటిగేషన్ ఉంది. అక్కడ లాయర్లు దీన్ని అబ్జెక్షన్ పెట్టట్లా. మా లాయర్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ చట్టం అమలు ఉన్న దేశాల్లో కూడా లిటిగేషన్ ఉంది, ఇంకా ఎక్కువ పెరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి మనసు పెద్ద మనసుతో ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి ప్రభావం అవ్వకుండా మన న్యాయవాద నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి మంచిగా చట్టాన్ని క్లియర్ చదవండి. దాంట్లో లోపాలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మన దగ్గరికి అది వస్తారు. కాబట్టి మన అభిప్రాయం మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకుంటుంది. దాంట్లో చెడు ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసుకోకుండా ఉంటాం. మంచి ఉంటేనే ప్రజలకు ఉపయోగపడితేనే చట్టం అమలుకి వస్తుందని తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 24వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. సూర్యుడు ఉదయించక ముందే అవ్వదాతలకు 1వ తేదీన ఇంటికి వెళ్లి పెన్షన్ అందించే వాళ్ళం. ఇవాళ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను. గుడివాడ 34వ వార్డులో నీలమహాల్ రోడ్ అల్లంబడి దగ్గర సప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి గుడివాడ వైఎస్ఆర్సీపీ నేతలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.